హలో మో నమస్తే. ఎర్రలతో చేపలు పట్టక మస్తు రోల్ అవుతుంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర గోలెం పక్క ఎర్రలు తవ్వుతున్నాం. ఫస్ట్ దెబ్బకే ఒక ఎర్రెళ్ళింది. ఒక్కొక్కసారి కొర్రమెళ్ళకైనా వాల్గలకైనా పోయినప్పుడు ఫస్ట్ సారికే చేప పడుతుంది. మా గట్ల పోంగానే ఒకటి బడంగానే వామ్మ ఇక తెచ్చుకున్న సంచి తొందరగా నిండుతుందిరా భయ అనిపిస్తుంది. కథం ఇక కూసోని ఇక పిర్రలన్నీ గుంజుతాయి. ఇక పడితొట్టు పెట్టు మా. ఇక మాకు నమ్మకం ఎప్పుడైనా సరే పోంగానే పడ్డదనుకో చేపలు అస్సలు పడవు కారాదు. సరే గాని మా ఎర్రలతో చేపలు పట్టుడు ఎట్లుంటుందో తెలుసుగా. మనం కప్పలు తీసుకుపోయినామంటే కొర్రమెళ్ళు పడ్డట్టే, పూన్ పట్టుకొని పోయినామంటే వాల్గలు పక్కా పడ్డట్టే. మా ఈ ఎర్రలు పట్టుకుపోయినాం అనుకో ఆల్ మిక్స్ ఫ్రూట్ సలాడ్ ఏ చేపలైనా పడవచ్చు. అసలు కొర్రమెళ్ళ కోసం ఈ కప్పలెక్కడి, రవ్వుల కోసం పిండి ఎక్కడిది. మా ఒకప్పుడు గిట్లనే డొప్పడి ఎర్రలు నూకొని పోయి జల్లలు కౌంచలు పట్టుకొచ్చుకునేది. ఎక్కువ కూరకు మాత్రం పక్కా పడేటి ఈ గిన్నెని. అప్పటికి ఇప్పటికి ఎట్లుందో ఎరికేనమ్మా. తౌడు గోధుమ పిండి కలుపుకొని పోతారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు. డైరెక్ట్ అటాక్. పెద్దవాటికే పడితే పడ్డాయి, లేకపోతే లేదు. అయితే ఆత్మకూరు లేకపోతే మోత్కూరు. మామ ఇక మనం కూడా మస్తు రోజులు అవుతుంది ఎర్రలతో చేపలు పట్టకాని గిన్నె ఎర్రలు నవ్వుకుంటున్నాం. అసలు గిన్ని రోజులు అయితేనే ఎర్రలు బలవని కూడా బలవలేవు. కొద్దిగా సన్నగా ఉన్నాయి కానీ ఏదో ఒకటి అయితే డొప్పలేసుకున్నాం. చలో మా ఇప్పుడు ఎర్రలు తోముకొని అరవపల్లి పోతున్నాం. మా మనం ఒక కాలువలకైతే వచ్చినాం. నీళ్ళైతే బాగానే ఉన్నాయి, చేపలు కూడా బాగానే బొరుతున్నాయి అనిపిస్తుంది. మనకు చేపలు పడకున్నాయి కాదు మా, అక్కడోటి బొరిలింది అనుకో పానం సంబరం అనిపిస్తుంది. ఇక పడతాయిలే అనుకుంటా కూర్చుంటూనే ఉంటాం. మా మీరు మొన్న చూసే ఉంటారు మా బావ కాళ్ళ సందుల నుంచి రక్త పింజర పోయింది. అమ్మ దాన్ని చూడగానే గజ్జు అన్నది మా. మనం కూడా ఆ రోజు కారులో వస్తుంటే దొరికిన పైసలు తాతకి ఇచ్చినాం కదా. దేవుడు కూడా మనం చూసిండు కావచ్చు, పాము అరవనేయకుండా చేసిండు. నాకైతే గట్లనే అనిపించింది. ఇక్కడైనా సరే మనం న్యాయంగానే ఉండాలమ్మా. మనకు కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది. మా గడ్డి కూడా మస్తు ఘోరంగా ఉన్నది ఇక్కడ. అప్పుడప్పుడు అనిపిస్తుంది మా మనుషులు కూడా గడ్డి తింటే ఎంత మంచిగా ఉండో అని. గట్లయితే ఈ గడ్డి కోసం ఎంత మంది కొట్లాడేటోళ్ళు. మనం చూసిన బర్రెలు గొడ్లు వీడెవర నాకు పోటీకి వచ్చిండు అనుకునేటి అట్టుంది. మా సరే గానీ మీకు ఒక వీడియో చూపిస్తా చూర్రి. ఇక్కడ మనకు తెలిసిన ఒక మామ నైట్ టైం ఈ చెట్లకు పెద్ద పాము వచ్చిందని చెప్పి వీడియో తీసి పంపించిండు. తక్కువ దొడ్లేదు మామ, ఇది కొండ సిల్వ అని చెప్తున్నాడు. అసలు నేరు కట్టని చూస్తేనే గులాబ్ జాములు గడగడలాడతాయి. ఇక గింతల పాము దగ్గర నుంచి చూస్తే పానం పోయినంత పని అవుతుంది మామ. ఎంత బైర్రదీనిగా బాగుండు. ఈ ముందు కుప్పొక్కడు పోతే కథ కొద్దిగా తేడాగా అవుతుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చేపలు పట్టడే ఉంది. ఇక దూది లెక్కనే ఉంటుంది కానీ సన్నగా ఉంటుంది. కంట్లో పడతాయి, ఫోన్ కూడా పోదు. సన్నగా ఉంటుంది కదా. రైట్ షురు. దాని బాధ్యత సన్న రాడు. దాని బరువు కంటే బాధ్యత ఎక్కువ చెప్తాను అన్నట్టు. ఎంత సన్నగా ఉంటుంది అంటే ఘోరంగా సన్నగా ఉంటుంది. చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద పనులు కూడా చేస్తుందా చూడాలి. ఎర్ర గుచ్చుకుందే ముందు బంటే అని చిన్నగా కింద కూర్చున్నా కిందనే ఉన్నాయి. తీసుకోకుండా కూర్చున్నాను. తలుకు చిన్నది తాజా సోకులున్నది. టిక్కు చిక్కు షురూ. గుంజు. ఏ లోతులు తిరుగుతాయో ఏడున్నాయో. చిన్నగా ఏదో మిట్కరెచ్చట అనిపించింది కానీ కొద్దిగా ఇది అమ్మని ఫస్ట్ బోని బోని తెలియనే అమ్మా. వీటితో పెద్ద కష్టమే బాయా. ఇంకా చెయ్యి బయటేనా? బయట ఎందుకది అంతే అంటావా? లేకపోతే గడిసిరే అవతలకి ఎగురు. మామ ఎర్రలతో కౌంచలు జల్లలు మంచి మంచి చేపలు పట్టుకోవాలనుకుంటూ వచ్చినాం. మనకు ఫస్ట్ స్ట్రైకే భలే చేప పడ్డది బావ. దరిద్రపు చేప పడ్డది. దాని పేరేందో తెలియదు కానీ సన్నగా మంచిగా ఇస్తిరి చేసినట్టే ఉంటది మా. దాని డొక్కలు కూడా గుండె పేగులు ఉంటే ఉండవో తెలియదు. అసలు గా చేప అంత సన్నగా ఉందంటే దాని సమాన్లు ఎంత ఉండాలి మా. ఇంకొకటి కూడా అదే పడాలి కానీ దాన్ని బండగొట్టుడా లేకపోతే మనం లేచిపోవడా ఏదో ఒకటి అవుతుంది మా. చేపలు అలవాటు అయితే ఇవన్నీ ఒక దగ్గర చేరుతాయి. ఫస్ట్ ఇక్కడ ఎర్ర ఊకే పడుతుందని అలవాటు కావాలి. దానికి కూడా పడుతట్టు జారు చిన్న రవ్వు పడ్డటే పడనే అలా చిక్క ఉంటుంది అన్న. చిక్క ఉంది బ్యాగులనే దన్న అందుకునే దానికి ఒక్కటి వచ్చినట్టుంది ఏదో దారి తప్పి. అవి ఉంటే ఆగవు. మామ సెకండ్ చేప బురక పడ్డది. ముట్టుకుంటే 3 దండగలు. పెద్ద బురకలకు కడుపులో ముండ్లు తక్కువనే ఉంటాయి కావచ్చు. ఇక కొన్ని చిన్నగా ఉంటాయి. కడుపులో బాగానే ఉంటాయి, బయట బాగానే ఉంటాయి. దీన్ని ముట్టుకుందాం మంచిగా భయం అవుతుంది.
అది రంపేనట్టు ఉంటుంది తాపెట్టు కాదు అట్లా కట్టుకోండి ధరలాడుతూ మీరు ఇక్కడ వెళ్తే వెళ్ళవు మళ్ళా ఓన్లీ కొరమేలో పడతాయా దీనికి వేరే పట్టాలి పువ్వు మీద పడుతుంది ఊరి ఎమ్మెల్యేకే గుంజుకొస్తుంది బా అది చిన్న చిన్న మామకి బురకలు పడుడు స్టార్ట్ అయితే ఇక వరుస పెడతాయి ఇక నేను వస్తా అన్నట్టే ఉరుకొస్తాయి బురక ఉండవంటే ఆగదు పక్కా పడుతుంది ఎర్రకు అన్ని చేపలలో బూకర్ ఏదంటే బురక అని చెప్తా అస్సలు ఇంతవరకు చేపలు పట్టరాణాలు కూడా ఈ చేపను పట్టొచ్చు మంచిగా చేపలు పట్టరాణాలకు మంచిగా ఎర్రలు దోమిచ్చి గాలం ఇవ్వాలి గిడ కూసబెట్టాలి పొద్దుకే వరకు బత్త నింపుతారు మామ సెక్యూరిటీ మాకు అన్నీ చెక్ చేసుకోవచ్చు మా దాంట్లో జాతవా ఏందది అదే ఓడి అమ్మ బంటే పెద్దది భలే గుంజుతాను బాయా అవును ఇదే సైజ్ అన్న ఇట్లా మొత్తం అదే సైజ్ మామ గాలం కూడా గీ చేపలు తగ్గట్టే ఉంది గాలం సన్నగా ఉండేసరికి గీ చేప పడంగానే పెద్ద రవ్వు పడ్డట్టే అనిపిస్తుంది లోపలికి గుంజుకపోతుంది ఇదే ప్లేస్ లో రవ్వులు కూడా ఉన్నాయి పిండి గిదే గాలంతో రవ్వులు ప్లాన్ చేద్దాం అది ఇట్టలు ఎట్నో అది కౌశం ముంచినట్టు ముస్తుంది అసలే కొలవండి ఎత్తింది అసలు చూస్తే ఆగదಲ್ಲ అది ఎన్ని ఎందుకు పొద్దున బాగోదు రైట్ జబ్బా ఒకటి వస్తుంది పేపర్ ఒకటి వస్తుంది జబ్బా బాగుంది ఐదు వాళ్ళకి చట్ట వండుకుంటే బాగా వండుకోవాలన్నా లేపకు మూతి కొస్స గుచ్చుకుంది అది ఉందా పోయిందా పోయి మంచిగా ఉంది అది మూతి తెగిపోయింది ఉంది రిచ్చుంది చేప ఆ సైజు పడదు ఇప్పుడు నీకు పెద్దగా ఉంది పడ్డది ఇక మళ్ళీ నాసు కూడా తినదు ఇక పిక్చర్ కనుక్కున్నా ఊరి అమ్మని ఊరి బంటే అంటుంది ఇది లాస్ట్గా తల్లి పో పోయిందానే పుచ్చిపోయినా ఏం కాదు అది దీన్ని అల్లేసి ఇది సంచులు వేసుకో బెండేనా బెండై నీ ఎట్లా ఒకటి చూడు నీ ఇట్లా ఇచ్చి అందరికి ఇచ్చేసి అది ఎన్ని తక్కువ ఉన్నాయి అనుకోట్టు అలాగే గుంజుతానే రవ్వను గుంజినట్టు అనిపిస్తలే అవి అలాగ పట్టుకో పైకి రాదు ఒక్కోసారి పైకి రా మళ్ళీ పోదు సూపర్ పోతుంది చిన్న మా అమ్మ అంతగానం గుంజింది అది అసలు ఇది ఇంత అసలు పెద్ద రవ్వు పడ్డట్టే గుంజుతుంది అది అయితే మొట్టు పూసింది ఇలాంటప్పుడు చేతులకు అయి ఉండాలి గ్లౌజులు ఫోన్ అంతా పని చేసుకుంటా ఒక్క నిమిషం నీ కాడికి ఇక నువ్వు చూస్తున్నావు లెఫ్ట్ కానీ వస్తున్నాయి అది ఫోన్ చేస్తారు అడ్డం వస్తుంది ఊరికే గద్దె గది కూడా అప్పుల్లా
రైట్. ఈసారి కొంచెం ముంచిందనగా తీయను. ఇది మామూలుగా పైన ఇట్టి అంటాను, తేడా కొడతాను, దొంగ దొంగ అనుకుంటాను. ఇంకొక గంట పడుతుందన్నా. ఓకే. అన్న అమ్మ ఎవో నాయన, ఇది ఎర్రగా ఉంది దాని మూతి అంతా. ఎర్ర గురక. ఈ దూర పండింది. గింత దుడ్డు ఉంది నీరుకైతే. అగోంది ఎమ్మడు పడుతుంది అసలే. ఉందా పోయిందా? అగో అవ్వడదా? వాళ్ళే అగో నాలుగు కొడతాను చూడు. ఈ లోపు దింది ఇది అవపడతలే కానీ అమ్మ ఈ అమ్మ పండింది. ఏంది కూర్చుకుంది. అవ్వా ఊసిపోయింది. కూసిపోయిందానే? బా ఇది హైలైట్ ఉంది బా. ఇది సూపర్ ఉన్నది, కూర్చుకుంటుంది ఇక. ఇల్లున్నది ఆ గుంతకపోడు కూడా భలే ముంచింది. ఇది బెండు సూపర్ ముంచింది, కంశ గుంజినట్టే గుంజింది. ఉడకలు కూడా మస్తున్నాయి ఇలా దొడ్డుగా వచ్చింది. బా ఏంది అది? పాము దాచుకుంది, పాము వచ్చింది మస్తు. మా గింత దొడ్డు ఉంది, నీరు కట్టే అర్థం కావట్లే, జేరు కొట్టే అర్థం కావట్లే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయరి. మా పండ్ల మేము ఉంటేది చేపలు తెంగిపోదామని ఇది చూస్తుంది. అది రైట్ ఏమనే అదే ఉనగాందే. ఉహి అమ్మ చూసినావు, పాము చూసినావా? మొత్తం దానమాట వాటి నుంచే ఏం పాము ఇది దాన్ని పట్టింది. గత దుడ్డుంది దాని మెడకాయ పట్టింది చూడు, పెద్ద పూలి పట్టినట్టు పట్టింది. అమ్మ నీ కాళ్ళ కాడికి రాగాలి అది. ఓహ్ పోయింది, చూసింది. లేదే ఓ ఇక్కడికి వస్తుంది బా, కొట్టు. పోయిందా? ఒరే కన్నా నేను ఇక్కడ కనవల్లే, నాకు ఇది ఇక్కడ దాకా వచ్చింది. అంటుంది అసలు మనం ఉన్నామని తెలుస్తలేదు దానికి. కొంచెం కూడా బాగలేదే, ఒక కట్టెన తెచ్చుకుందాం. లేకపోతే ఏం లేదు. ఒకసారి శ్రీమాయకు తొడ మీదకి వచ్చి కూర్చుందట, ఒట్టు అన్నాడు. ఏమున్నాయి కర్రలు? కర్ర ఒకటి చూడాలి. అగో పోరాటం చెప్తాను, అల్పేరు కానీ పోరాటం చెప్తాను. పంప ఈ అమ్మ తీగది అదొక్కటి తీసి ఫస్ట్ అది గద్ది బాయ్ చిక్కంది బయటకు గుంజు. చిక్కంతో పాటు రాగాలి అది, అటు ఇటు దులుపు. లేదులే బంటిగాడు ఉరుకొస్తాడు వాసనకు, చేపల వాసనకు. నాయన్న నేను కిరణ్ కుమారు. రైట్ దానికి భయం అనేది అవపడతలేదు చూడు, పడే దుడ్డు ఉన్నది. నువ్వు పోతా అంటే చెప్పు, నేనే నీ కాడికి వస్తా అంటున్నాను. అసలు ఊళ్ళో కొత్త ఆడేది తగులుతున్నాను భయం. అమ్మ వస్తుంది బా ఇది ఇళ్ళకే.
మామ నీరు కట్టే మనుషులను చూస్తే మస్తు భయపడుతుంది. అసలు ఈ పాముకు కొద్ది కూడా భయం లేదు. దీని తల్లి చైనా వాడైతే మెడల్ బీస్ గానీ మనం కాబట్టి సరిపోయింది. సర్లే మనకు కూడా కూరకు మస్తు అయిపోయింది. ఎక్కువ పడ్డ కూర ఉండడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పట్టిన బురకలు మా బావ కింద పోతాడని నేను మీకు కూడా చూపిస్తా. కానీ ఈ బురకలు ఎక్కువసేపు టైం కూడా తీసుకోవు, తొందర పడతాయి. వీటిని బురకల్ గురకల్ తిలాపియా పాంప్లెట్ అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ముద్దుగా పెట్టుకోరు పేర్లు. ఏ చేపలు కేజీకి 40 రూపాయలు ఏమి ఉంటది మా, పెద్దగా రేటు కూడా ఉండదు. ఉత్త ఇల్వ తక్కువ చేపలు మా. వీటి కూర మస్తు ఉంటది అని చెప్తారు. ఈ బురక మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. దీనికి అన్ని బాగానే ఉన్నాయి కానీ రేట్ ఎందుకు తక్కువ ఉంటుందో అర్థం కాదు. ఇక సరే గానీ మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా మామ. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక మన వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అన్నీ బతికే ఉన్నాయి. చచ్చినట్టు ఇది చచ్చిపోయింది మామ. అది ఇది అగో పోయి. ఉప్పుతుంది. ఆ? దాన్ని కూడా ఒకసారి ఇట్లా పంపు చేయి. హార్ట్ నొక్కు. గుండె నొక్కు. బస్ అది రైట్. అమ్మవు. ఓ బతికింది. అమ్మా. తొందరగా సావు. ఓకే ఓకే చల్. లైక్